నమస్తే సార్. నమస్తే అండి. నా మీ పేరు సార్? రెహమాన్ అండి, వరంగల్ నుంచి ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉందండి, అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా బడ్జెట్ లేదని చెప్పేసి కొంచెం అక్కడక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా చూద్దాం, వేచి చూద్దాం. పాలన బాగానే ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన బాగలేదని చెప్పేసి కదా కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నది. ఇంకా ముందు చూద్దాం ఏమున్నది అనేది, ఇప్పుడేం తెలియలేదు కదా. ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం, వేచి చూద్దాం. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు అయితే ఏంటి కానీ 6 గ్యారెంటీలు అయితే కానీ ఎలా అందుతున్నాయి అంటారు జనాలకి? ఇప్పటి వరకు అయితే 6 గ్యారెంటీలలో ఉచిత కరెంట్ అందుతుంది, ఫ్రీ బస్సు అందుతుంది, ఇంకా మిగతాయి కూడా గ్యాస్ కూడా అందుతుంది. ఇంకా మిగతాయి అంటే వాళ్ళు చేస్తున్నారు. ఇక ఇంకొంచెం సమయం ఉంది కాబట్టి మనం వేచి చూడాలి. అప్పుడే మనం చెప్పలేం, ఇంకేం చెప్పలేం పాలన గురించి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా పేరు కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమున్నా సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే కొంచెం ప్రాబ్లమే ఉంది. ప్రాబ్లమే ఉంది. ఇక మరి చూడాలి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఫ్రీ బస్సులు కానీ, గ్యాస్ ఏంది, కరెంట్ అయినా, ఇవన్నీ ఎంతైనా బడ్జెట్ కొంచెం ఇబ్బంది ఉన్నాయి కానీ ఇంకా టైం ఉంది కదా. ఉంది, ఇంకా నా 3 ఏళ్ళ ఉంది కదా. చూడాలి ఏం జరుగుతుంది మరి. ఎలక్షన్ వరకు తర్వాత చుట్టాలుతాయి, సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పటి వరకు ఏమైనా మార్పు వస్తుందా చూడాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అప్పుడు వరకు ఏం తెలియలే, ఇప్పుడు తెలుస్తుంది ఏంది ఏం కథ అని. థ్యాంక్ యూ సార్. ఓకే.